మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నక్సలిజం ని పూర్తి స్థాయిలో మటుమాయం చేయడం పూర్తి భారతదేశం నుంచి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. జీవన్ రెడ్డి గారు మీకు ఓటేస్తేనేమో హిందువులకి మీరు పౌరసత్వం ఇయ్యరు, మాకు ఓటేస్తే బాజాప్తా ఇస్తాం. మీరు ఏమంటారు? ఈ మధ్య సపోర్ట్ చేస్తలేరు. అప్పుడేమో టుకుడే గ్యాంగ్ తోటి కలిసి ఆజాదీ 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 అనుకుంటూ ఊరుకుంటూ తిరిగిండ్రు పెద్ద మనుషులు మీరు. మరి ఇప్పుడు సపోర్ట్ చేస్తలేరు ఎందుకండి? మే 13 వరకు మౌనవ్రతం పాటిస్తారా సిఏ మీద? దాని తర్వాత హిందువుల మీద మొదలు పెడతారా యుద్ధం? సపోర్ట్ చేస్తారు ఈ మధ్య ఆజాదీ ఆజాదీ అనుకుంటా. వినూత్న కార్యక్రమం జగిత్యాల సైడ్ చేపియాలి. ఇంటి ముందర క్యా హో గయా ఆజాదీ అని. స్ట్రెంథనింగ్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్. మిలిటరీ కానీ, పోలీస్ ఫోర్సులు కానీ, పారామిలిటరీ కానీ అందరినీ ఇంకా వాళ్ళకి ఇంకా స్ట్రెంథన్ చేయటము, వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇవ్వటము, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వటము. అందుకనే ఈ 10 ఏళ్లలో ఏడ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కాలే, ఏ టెర్రరిస్ట్ కూడా అటాక్ చేయలే. కాంగ్రెస్ వాడు వస్తే కరెక్ట్ అమావాస్యకి పున్నమికి ఫుల్ మూన్, అమావాస్యకి నో మూన్ అన్నట్టు ప్రతిసారి ముహూర్తం తగ్గట్టు వస్తుండే సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతుండే దేశంలో. 10 సంవత్సరాల నుంచి బంద్ అయిపోయింది. 1 నేషన్ 1 ఎలక్షన్. దీనివల్ల గవర్నమెంట్ ఓవరాల్ గవర్నెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీలు కానీ అన్నీ కూడా 5 సంవత్సరాలకు ఒకటేసారి ఎన్నికల మీద దృష్టి, మిగిలిన సమయం మొత్తం అంటే 60 నెలలలో నెలనో 2 నెలలు ఎలక్షన్ మీద దృష్టి, 58 నెలలు పని మీద దృష్టి. లేకపోతే ఈ మన దొంగలు, కాంగ్రెస్ దొంగల లెక్క ఈ కోడ్ వచ్చిందని ఆపినము, ఆ కోడ్ వచ్చిందని ఆపినము, డిసెంబర్ 9 పోయి 100 రోజులు పోయి 15 ఆగస్టు. ఇటువంటి దొంగలకి ఇది ఒక మంచి అవకాశం దొరుకుతున్నది. దొంగ ప్రామిసులు చేసుకుంటా ఓటేయించుకొని అందరికి మోచేతికి బెల్లం పెడుతున్నారు. ఒకటేసారి గ్రామ పంచాయతీకి వెళ్ళి పార్లమెంట్ దాకా ఎన్నికలు అయిపోతుంది. దీంతో ఎన్ని వేల కోట్లు దేశం మిగులుతాయి జస్ట్ ఊహించుకోండి. ఎన్ని వేల కోట్లు మిగులుతాయి? లక్షల కోట్లు మిగులుతాయి, వేల కోట్లు కూడా కాదు. బ్లాక్ మనీ ఇంకా బంద్ అయిపోతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే 5th లార్జెస్ట్ ఎకానమీ నుంచి మనం 3rd వస్తాము. ఇన్కమ్ కూడా పెరుగుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది, మన ఆర్థిక బలం పెరుగుతుంది. వేస్ట్ ఎన్నికల కోసం పైసలు ఖర్చు పెట్టుడు ఊకే. ఈ కామన్ ఎలక్టోరల్, ఇటువంటి 1 నేషన్ 1 ఎలక్షన్ కోసం ఒకటే కామన్ ఎలక్టోరల్ రోల్. అన్ని ఎలక్షన్లకు ఒకటే ఓటర్ లిస్టు. ఎల్పిజి సప్లై త్రూ పైప్ లైన్. దీనివల్ల ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్, దీని మీద కాస్ట్ తగ్గుతుంది ఇంకా ఎల్పిజి. రానున్న కాలంలో ఉజ్వల మీద ఇంకా తగ్గుతుంది అన్నట్టు. ఇప్పటికీ 4 కోట్ల పై చిల్లుకు ఇండ్లు గరీబుల కోసము నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కట్టేసిండ్రు. ఈ రానున్న 5 సంవత్సరాల్లో కనీసం 3 కోట్ల ఇండ్లు ఇంకా కడతారు. మన తెలంగాణ ప్రభుత్వాలు వాడుకోవాలని ఇప్పటికన్నా వాడుకోండి. 10 ఏళ్ళ నుంచి వాడుకుంటలేరు స్కీమ్ని. తెలంగాణని అమ్మక తినుడు తప్ప ఈ టీఆర్ఎస్ వాడికి కానీ, కాంగ్రెస్ వాడికి కానీ గరీబోనికి ఇల్లు కట్టిద్దామని లేదు. ఇయ్యేటి వరకు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోయే, ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోయే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయననేమో ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు, మీకు రేషన్ కార్డు ఇవ్వనీకి ఏందండి నొప్పి? ఇప్పటి వరకు ఏం వాగ్దానాలు 6 గ్యారెంటీలు పక్కకు పడేది కానీ ఆ ధరణి మీద ఏం చేయలేడు, రేషన్ కార్డు మీద ఏం చేయలేడు, పెన్షన్ల స్కీమ్లో ఏం చేయలేడు, ఏ ఒక్క పని చేయలేదండి. అలా ఢిల్లీ హైకమాండ్కి ఎన్నో ఇస్తారన్నట్ట పైసలు ముఖ్యమంత్రిని చేసినందుకు అవిట్లో బిజీ ఉన్నారు సార్ ప్రభుత్వం మొత్తం. ఖమ్మమైన ఎంతో పెట్టినట్ట ఖర్చు, రైతు బంధు పైసలు వేసుక పీకేడు. నల్గొండ ఆయన ఎంతో ఖర్చు పెట్టినట, రైతు బంధు పైసలు వేసుక పీకేడు. ఆ కేసీఆర్ పైసలు మిగిలిచ్చుడే చాలా పెద్ద విషయం. అది వండర్ ఆఫ్ ద వరల్డ్. అది 8వ అజూబా क्या भाई? केसीआर पैसा बचाना पब्लिक का वो अजूबा है।
वो अजूबा से बड़े अजूबा है ये लोग कांग्रेस वाले। वो किसान का पैसे लेके चले गए भाई खम्भम को और नलगोंडा को। ना रैतु बंधु है, 15,000 तो छोड़ दो, 10,000 नहीं, 5,000 भी नहीं है। పాపం మా రైతు సోదరులు ఇంకా 2 లక్షల రుణమాఫీ వచ్చాయని ఆశతో ఉన్నారు. 2,000 రూపాయల రైతు బంధు దిక్కులేదు. ఆ? మొత్తం దోసుక తింటారన్నా, మొత్తం దోసుక తింటారు కాంగ్రెస్ వాళ్ళు. ఫ్రీ కరెంట్ వస్తుందా అండి? ఫ్రీ కరెంట్ ఇస్తాం 200 యూనిట్లు. ఏమైందండి? 10% జనాభాకు వచ్చిందో లేదో, వచ్చినోడు కూడా నెక్స్ట్ మంత్ డబల్ కంటే ఎక్కువ వచ్చింది బిల్లు. ఎక్కడికి మీకు ఆమ్దాన లేదు, ఫ్రీ ఎట్లు ఇస్తారండి? మీ ఆమ్దాన పెంచుకున్నట్టు లేదు. ఇగో ఇట్లు ఇవ్వాలి ఫ్రీ. ఇంటి మీద సోలార్ ప్యానెల్లు గవర్నమెంట్ పెట్టిస్తున్నది, పైసలు ప్రొవైడ్ చేస్తున్నది, ఫండింగ్ ప్రొవైడ్ చేస్తున్నది, ఇల్లు సైజును బట్టి సోలార్ ప్యానెల్స్ ఇస్తున్నది, పైన పెట్టించుకోండి, మీ ఇంటికి ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది. అందుకనే చెప్పిన రేవంత్ ఫాస్ట్, రేవంత్ ఎఫిషియెంట్. సరే కొన్ని ఆయన కెరియర్లో కూడా ఒకసారి బ్యాగ్ మోసి తప్పు చేసిండు, 1-2 అంశాలు పక్కకు పడేస్తే, కానీ ఆ కాంగ్రెస్ పార్టీలు ఉంటే దరిద్రం అండి. దేశం మొత్తం బీజేపీ అయిపోయింది, దేశం మొత్తం బీజేపీ అయిపోయింది. ఈడ కూడా బీజేపీ ఇంతకుముందు ఏమైనా తప్పులు చేసి ఉంటుంది, ఇక ముందు చేయదు, ఇక ముందు ఏది. ఇక రేవంత్ ఏమైనా ఇయ్యాలనుకున్నా కూడా వాళ్ళు పైసలు ఇక్కుకొని పోతున్నారు. ఖమ్మం ఆయన నల్గొండ ఆయన ఎక్కడికి ఇస్తారండి? ఆయన పని చేయనిస్తలేరు. ఆయన పని చేస్తాడా లేదా? వాళ్ళ కాంగ్రెస్ కే సంఘటన రైతో రేవంత్ బర్బాద్ అయ్యారు. క్లియర్ పిక్చర్. వాళ్ళు పని చేయనియరు కాంగ్రెస్ వాళ్ళు. అందులో ఎవడన్నా పని చేస్తా అన్నా వాని కూడా చేయనియరు. వాళ్ళు పని చేయరు, ఎవడన్నా చేస్తా అంటే చేయనియరు. ఇది రేవంత్దే కాదు, ఈ గత 60-70 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రనే ఇది. ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే ఆ సచిన్ పైలట్ కానీ, జ్యోతిరాదిత్య సింధ్యా కానీ, దియోరా కానీ, జిందాల్ కానీ బలపడుతున్నాడంటే రాజశేఖర్ రెడ్డి కానీ, మమతా బెనర్జీ కానీ, హిమాంత బిశ్వ శర్మ కానీ, రేవంత్ కానీ. గతం గాంధీలు సహించరు. ఇది నేనంటలేను, ఇది చరిత్ర చెప్తుంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డని నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు చేసేది ఉంటే, ఆయన చనిపోగానే జగన్ ఇంటికి ఎక్కుతుంది, ఇంటికి ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఆయన చేతులు అలా ఫ్యామిలీ చేతులు అప్పయిపోయి ఉంటే అప్పుడే అప్పయిపోయి ఉంటుంది. లేదు, బలపడుతున్నారు. ఎవ్వడు బలపడొద్దు, ఏ యువకుడు బలపడొద్దు, ఏజ్ ఉన్నోడు బలపడొద్దు. మాకు మల్లికార్జున ఖర్గే లాంటి పెద్ద మనుషులే కావాలి. ప్రణబ్ ముఖర్జీ గారు వద్దు, మన్మోహన్ సింగ్ గారు కావాలి. అమ్మ పొలిటికల్ బ్రెయిన్ కదా ప్రణబ్ ముఖర్జీ, భయం అవుతుంది. శశి థరూర్ వద్దు, మంచిగా మాట్లాడతాడు కదా, ఆయన పెట్టిడు, పుట్టక బయటకు చెప్తా ఉంటాడు. అధీర్ రంజన్ చౌదరి అట్లా. ఇది కాంగ్రెస్. అందుకే చెప్తున్నా నేను, ఆ పార్టీలు ఉంటే భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం లేదు.